వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీదూలం. రేపటి నుండి నేను ట్రిప్కి వెళ్ళబోతున్నా గైస్. 4 days ట్రిప్. నేను ప్రకాష్ మ్యారేజ్ అయ్యాక ఇది మా ఫస్ట్ ట్రిప్ అనమాట, ఫస్ట్ వెకేషన్. సో దానికి ఏమేం ప్యాక్ చేయాలి అండ్ అసలు ఏమేం తీసుకెళ్ళాలి అవంతా మీతో షేర్ చేసుకుందామని. సో లెట్స్ వాచ్. సో వెకేషన్ వ్లాగ్ కన్నా ముందు మేము ఒక సెల్ఫీ స్టిక్ తీసుకున్నాం గైస్. ఎందుకంటే అక్కడ వెకేషన్కి వెళ్ళినప్పుడు మంచిగా సెల్ఫీస్ తీసుకోవాలన్నా, ఆర్ మేము ఇద్దరమే కదా వెళ్ళేది, అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుందని ఈ బుజ్జి సెల్ఫీ స్టిక్ని తీసుకున్నాము క్యూట్గా. సో దాన్ని అన్ప్యాక్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంత చిన్నగా వస్తుంది. దీని మధ్యలో ఫోన్ పెట్టుకోవాలన్నమాట. ఇదేమో బుజ్జిగా లైట్ అనమాట. మన సెల్ఫీ దిగేప్పుడు ఇక్కడ ఫోన్ పెడితే దీనికి లైట్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా లాంగ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది గైస్ ఈ సెల్ఫీ స్టిక్. బాగుంది కదా. ఇది చాలా తక్కువ కాస్ట్ కూడా. మీకు కావాలంటే అడగండి, నేను లింక్ అది కమెంట్ బాక్స్లో పెడతాను. సో ఇక్కడ బ్లూటూత్ అనమాట. ఇది ఇట్లా తీసేసి మనం ఈ స్టాండ్ని ఎక్కడైనా పెట్టుకొని, ఈ స్టాండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎస్, సో ఇలా ఎక్కడైనా పెట్టుకొని మనం ఎక్కడో నుంచొని ఇట్లా క్లిక్ చేస్తే ఫోటో వస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్షన్ చాలా తక్కువ కాస్ట్కి చాలా బాగా వచ్చింది. సో మేము ఇది పర్చేస్ చేసాము. ఇంక నుండి వ్లాగ్స్ అన్నీ కూడా ఇందులో నుండి తీయొచ్చు అనమాట. సో యా, సో మనకు 4 days ట్రిప్ కదా. ఫస్ట్ అండ్ లాస్ట్ డే ట్రావెలింగ్ కూడా ఉంటుంది. సో దానికి కంఫర్టబుల్గా ఉండడానికి డ్రెస్సెస్ అవి తీసుకున్నాను నేను మన మమ్మీ డాడీ షాప్లోనే. నేను ఫస్ట్ డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాను ఎలాంటివి తీసుకెళ్తున్నాను అండ్ ఏవేమి వేసుకుంటున్నాను అని చెప్పి. మీరు అసలు ఏ ట్రిప్కి వెళ్తున్నానో డ్రెస్సెస్ బట్టి అయినా గెస్ట్ చేయండి. సో కమెంట్ చేయండి గెస్ట్ చేసిన వాళ్ళు. ఆ ట్రావెల్ కోసం అయితే నేను ఇట్లా లూజ్ డెనిమ్ జీన్స్, అదే మామ్ ఫిట్ జీన్స్ ఉంటుంది కదా, ఆ జీన్స్ అండ్ ఈ షర్ట్ వేసుకుంటున్నాను. లైక్ లాంగ్ షర్ట్ లాంటిది, టాప్ లాగా ఉంటుంది. సో ఇప్పుడే మా మమ్మీ ఐరన్ చేశారు కాబట్టి నేను వేసుకున్నప్పుడు వ్లాగ్లో చూపిస్తాను దీన్ని. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. ఇది వెళ్ళేటప్పుడు కాబట్టి బయటనే పెట్టుకుంటా. ఈ డ్రెస్సెస్ అసలు ఏం డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా, మెయిన్ డ్రెస్సెస్ అవి మాత్రం చూపిద్దామని ఈ వ్లాగ్లో. సో మన మమ్మీ డాడీలో నేను జనరల్గా చుడీదార్స్ ఆ టైప్లో వేసుకుంటాను. ఫస్ట్ టైం అంటే ఈ మధ్యాహ్న లేటెస్ట్గా కొన్ని ఫ్రాక్స్ వచ్చాయి మమ్మీ డాడీలో. ఎవరికైనా కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. నాకైతే చాలా నచ్చాయి అవి. నేను ఒక 4 days కదా, 4 ఫ్రాక్స్ ఆర్ 3 ఫ్రాక్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ టాప్ చూపించు. ఇది చూడడానికి చాలా అసలు లైట్ వెయిట్ అనమాట. ఇది మనం ఏదైనా బీచెస్లో ఆర్ సరదాగా ఎక్కడైనా వెళ్ళడానికి చాలా లుక్ వస్తుంది. ఇది నా ఫేవరెట్ కలర్ కూడా. సో ఇది వేసుకున్నప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదేమో కొంచెం, ఇది కూడా ఫ్రాక్స్ అయితే కొంచెం వెకేషన్కి బాగుంటుంది కదా అని చెప్పి కొన్ని ఎక్కువ ఫ్రాక్ మోడల్స్ తీసుకున్నాను. దాని తర్వాత కొన్ని ఏమో నార్మల్ చుడీదార్స్ అండ్ టాప్స్ తీసుకున్నా. ఇదేమో ఇది కూడా లైక్ 3/4 లెంత్ వస్తుంది, నీ దాటి వస్తుంది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి టాప్ కాలర్ నెక్ అండ్ ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్. బట్ ఈ కలర్ అనేది బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా. ఎప్పుడైనా ఏదైనా మౌంటైన్స్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు ఆర్ ఎక్కువ వాక్ చేసేటప్పుడు ఇలాంటివి బాగుంటాయి, ఎండ కూడా తగలకుండా. సో ఇది ఓకే. నెక్స్ట్ ఇదేమో ఇది సూపర్ ఫ్రాక్. ఇది నాకు చాలా నచ్చింది. లైక్ మేము ఏమేం పార్టీకి ఏం లేదు కానీ మేబీ ఇన్ కేస్ నైట్ టైం ఎక్కడైనా మంచిగా పార్టీ లాగా అలా వెళ్తే ఇన్ కేస్ ఇదైతే చాలా బాగుంటుంది డ్రెస్. మనకి ఇక్కడ ఎలాస్టిక్ కూడా వచ్చింది అండ్ ఫుల్ మెరుపులు అనమాట. చాలా బాగుంటుంది అని చెప్పి చూపి. ఇది మన లేటెస్ట్ కలెక్షన్ అనమాట మమ్మీ డాడీలో. ఇందులో మల్టిపుల్ కలర్స్ కూడా వచ్చాయి. అంటే ఒక 3 different కలర్స్ వచ్చినట్టున్నాయి. కొంచెం ఎక్కువ అన్ని డార్క్ కలర్సే వచ్చాయి, లైట్ వేం రాలేదు. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక
అంటే అన్ని ఫ్రాక్స్ లాంటివి అయిపోయాయి కదా, సో పెద్ద డ్రెస్ ఏమైనా మేబీ టెంపుల్ అట్లా ఏమైనా వెళ్ళాలి అంటే ఇది ఉంటుందని చెప్పి ఇది కూడా పెడుతున్నా. ఇది కూడా కొత్తగా వచ్చింది, తీసుకున్నాను. లైక్ ఇది ఫుల్ టాప్, బాటమ్ అండ్ దుపట్టా అనమాట, 3 కలిపి వస్తాయి. ఇది ఇప్పుడే మేము మళ్ళీ కొంచెం ఐరన్ చేసాం, అందుకే ట్యాగ్ కూడా తీయలేదు, మమ్మీ డాడీ ట్యాగ్. దాని చున్నీ అయితే ఇట్లా వస్తుంది, పర్పుల్ కలర్, అంతా బాగుంది కదా. లైట్ కలర్స్లో నాకు ఎక్కువ చుడిదార్స్ లేవు, కొంచెం డార్క్ కలర్సే మనకి ఎక్కువ వస్తాయి కదా. ఇదైతే కొంచెం పట్టు టైప్లో బాగుంది. ఇవన్నీ లేటెస్ట్ వచ్చాయన్నమాట. ఎవరైనా కావాలంటే పిక్స్ కూడా పోస్ట్ చేస్తాం, మేబీ ఈ డ్రెస్సెస్ రిలేటెడ్ ఏమేమి కలర్స్ ఉన్నాయో అవన్నీ మీరు కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసే రోజు మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని కాటన్ టాప్ ఒకటి తీసుకున్నాను. ఇది ఎప్పుడో తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు వేసుకోవడానికి మంచి అకేషన్ ఆర్ ఏం రాలేదు, సో ఈ టాప్ తీసుకున్నాను. ఇది నేను మళ్ళీ పిక్స్ అవి చూపిస్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో. ఇంకొకటి లాస్ట్ వన్ మర్చిపోయాను, ఇది ఒక బ్లాక్ కలర్ సింగిల్ పీస్ టైప్ అనమాట. బట్ మనం ఇది లెగ్గిన్ వేసుకుంటే డబుల్ పీస్ అయిపోతుంది. బట్ దీనికి మంచిగా ఇట్లా బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చాయి, మోడర్న్ విత్ ట్రెడిషనల్ లుక్ లాగా, చాలా నచ్చింది నాకైతే. సో ఇది కూడా తీసుకున్నా. ఇది మేబీ దేనికైనా ఒకవేళ బీచ్ అట్లా వెళ్తే చాలా బాగుండిద్ది అని చెప్పి, మనం ఒక మంచి వైట్ లెగ్గిన్తో పేర్ చేసిన ఆర్ డెనిమ్ జీన్స్తో పేర్ చేసినా కూడా చాలా లుక్ వస్తుంది అనమాట. సో ఇది ఇంకా లాస్ట్ డ్రెస్సెస్లో. డ్రెస్సెస్ అవన్నీ సర్దేశాం. నెక్స్ట్ మంచిగా ఇప్పుడు ఫొటోస్కి ఇలాంటి ఫ్రాక్స్కి ఏది బాగుంటుంది, షూస్ బాగుంటాయి కదా. నేను ఒక 2 టైప్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి నా దగ్గర. ఇదేమో కొంచెం కొత్తగా తీసుకున్నాం, ఇది మన జంగారెడ్డిగూడెంలోనే, ఇట్లా చూపినా. ఇలాంటి షూస్ నాకు ఆల్రెడీ ఉంది, సేమ్ కలర్, వేరే కలర్ ట్రై చేసాం కానీ మాకేం దొరకలేదు. బట్ ఇవి బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి నడవడానికి అని ఇవి తీసుకున్నాం. ఇవి ఒకటి పెడతాము. అండ్ నా దగ్గర వైట్ షూస్ ఒకటి ఉన్నాయి. సో ఈ వైట్ షూ, ఆ షూ అండ్ నార్మల్ చెప్పల్స్ వెళ్ళేటప్పుడు ఆ చెప్పల్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇవి షూ కలెక్షన్. మొత్తం చదివేసాం ఫైనల్లీ. రేపు మార్నింగ్ 5 కల్లా మేము వెకేషన్కి స్టార్ట్ అవుతాము. మా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ ఎలా ఉందో మీకు వ్లాగ్ ఒకటి చూపిస్తాను, అప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ లైక్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.